ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జీలుగుమిల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం నియోజకవర్గంలో డబ్బుల కోసం ప్రజలను వేధించే అధికారులను నేను అడ్డుకుంటా, చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రజలంతా తమ పనులు చేయడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అధికారుల వేధింపుల నుంచి విముక్తి పొందాలని సూచించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలుసుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ కార్యకర్తలకి అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ సభ్యత్వ కార్యక్రమం పెట్టుకున్నాము. పోలవరం ఎప్పుడు కూడా ఒక వెనుకబడిన ప్రాంతం. అలాంటిది పోలవరము మేము ఎలక్షన్ టైంలో కూడా చాలా వరకు పోలవరంలో 45 రోజులు 30 రోజులు పోలవరం గ్రామాలలోనే మండలాల్లోనే గట్టిగా దిగాం. సో ఇక్కడ ఉండే సమస్యలు నాకు బాగా తెలుసు. ఆ సమస్యల వల్లనే నేను రెగ్యులర్గా పోలవరం వస్తుంటాను. ఇప్పుడు గెలిచి 5 నెలలు అయింది, కానీ రెగ్యులర్గా ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకొని పోలవరంకి వస్తూనే ఉంటాం. ఇవాళ జీడిమిల్లి సభ్యత్వ కార్యక్రమంలో ఎప్పుడు కూడా మనకి జీడిమిల్లిలో మెజారిటీ రాదు. ఎప్పుడు కూడా జీడిమిల్లిలో మెజారిటీ రాదు. ఈసారి అయినా కానీ మనము జీడిమిల్లిలో కొంచెం మన మెజారిటీని పెంచుకునే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో ఇప్పుడు ఫస్ట్గా ఈ సభ్యత్వ కార్యక్రమాలతోనే దాన్ని మొదలు పెడదామని మీ అందరికీ తెలుస్తున్నాను. ఇవాళ ఎప్పుడు మీరు కూడా వెంకటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, శ్రీనివాస్ గారికి, ఉదయ్ కుమార్ గారికి, అశోక్ గారికి, అలాగే తెలుతమ్మ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి, అలాగే పేరు